చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో గురువారం రోజున వడ్డెర కులస్తుల ఆరాధ్య దైవం స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డె ఓబన్న 217వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు బండి చలపతి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18వ శతాబ్దంలో స్వాతంత్ర సంగ్రామంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ వడ్డె ఓబన్నను ఆదర్శంగా తీసుకుని వారి మార్గంలో నడుచుకుంటూ వడ్డెరల ఐక్యత కోసం కృషి చేయాలని కోరారు. అలాగే వడ్డె ఓబన్న చరిత్రను అందరూ ఆదర్శంగా తీసుకుని నేటి తరం వడ్డెర కులస్తులు ఒక తాటిపైకి వచ్చి వడ్డెర హక్కులకు రిజర్వేషన్లు కాపాడుకోవాలన్నారు. అదేవిధంగా ఇతర చరిత్ర ఉన్న వడ్డెర్లకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని విన్నవించుకున్నారు. ప్రతి ఒక్క వడ్డెర కులస్తులు తీసుకొని వడ్డెర కులానికి చెందిన ఈ వడ్డెర ఓబన్నను మిగతా కులాల వారికి ఎవరైనా కానీ ఆ రోజు ఎప్పుడైతే అణచివేతకు గురయ్యారో ఇప్పుడిప్పుడే మన తిరుగుబాటు మొదలవుతోంది. ఈ తిరుగుబాటు ఇంకా ఎక్కువ పెరుగుతుందని తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచైనా సరే కనీసం మనలో అవగాహన పెరిగి మన స్వతంత్ర మన కులానికి ఉన్న చరిత్రను మనం బయటకు తెచ్చుకొని మన కులానికి ఉన్నటువంటి చరిత్ర ఆ రోజు మన యుద్ధ వీరులు అలాంటి వీరులు ఈ రోజు మనం స్మరించుకుంటూ ఇలాంటి యుద్ధ వీరుల యొక్క జయంతులు మనం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విచ్చేసినటువంటి మన వడ్డెరకులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే కార్యక్రమం ఇంకా ముందు చాలా పెద్దగా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు మన స్వతంత్ర సమరయోధులైనటువంటి వడ్డె ఓబన్న ఆ రోజు ఎలాగైతే అణచివేతకు గురయ్యాడో కనీసం మన చరిత్ర లేకుండా ఎలా చేశారో ఈ రోజు కూడా మనం అణచివేతకు గురవుతున్నాం. ఖచ్చితంగా ఈ రోజు కూడా మనం అణచివేతలకు గురవుతున్నాం, అణచివేతకు కాబడుతున్నాం. ఖచ్చితంగా ఈ ఉన్న కాలంలో ఈ అభివృద్ధి అయినటువంటి ఈ కాలంలో అణచివేతకు గురైతే మాత్రం తిరుగుబాటు ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత మాకు కల్పించాలి. ఇటువంటి ఒక్క ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఎవరు లేరు వడ్డెర కులస్తులు. కానీ చరిత్ర చూసుకుంటే ఒక కాలంలో ఒరిస్సాని పరిపాలించిన రాజులు మనం రేనాటి సూర్యచంద్రుడు అనే చరిత్ర ఒక బుక్ ఒకటి ఉంది. ఆ కాలంలో రచించినటువంటి బుక్ ఆధారంగా ఈ రోజు మన వడ్డె ఓబన్న బయటకు వచ్చాడు. ఇలాంటి స్వతంత్ర సమరయోధులు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకు తొక్కిబడిన ఎందుకు అనుకున్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ముందరకు తీసుకొని వచ్చి ఇప్పటికైనా మన హక్కులు మనం సాధించుకొని మనకు కావాల్సిన మన అణచివేతకు గురవుతున్నాం. ఎంతమందికి ఎన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది. నిన్న మన కడప బజ్వేల్లో నేను 2 మంది యువకులను వడ్డెర యువకులను దారుణంగా అతి దారుణంగా అన్యాయంగా నడి రోడ్డులో నడిచినటువంటి చరిత్ర ఇప్పుడుంది. ఎవరు పట్టించుకుంటున్నారు? అదేవిధంగా రాంగంలో నైట్ ఇల్లు వాకిళ్ళు అంతా పబ్లిక్ లోనే అంత దారుణాలు జరుగుతున్నాయి మన మీద. ఎందుకు ఇలాంటి జరిగినప్పుడే మనకి అట్రాసిటీ కావాలి, ఎస్టీ హక్కు కావాలి. ఎస్టీ ఎందుకని కొంతమంది అంటారు, ఎస్టీ ఎందుకు కావాలి? ఎస్టీ మనకుంటే అట్రాసిటీ వర్తిస్తుంది. అట్రాసిటీ ఉన్నప్పుడు మనకు రక్షణ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా మనకు కావాల్సిన రిజర్వేషన్